సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ ప్రముఖులందరూ ఈరోజు భేటీ అయ్యారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సినీ ఇండస్ట్రీ మీద? దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా మొన్న సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట, రేవతి అబ్బాయి కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు అది పెద్ద సంఘటన. తర్వాత దీన్ని అల్లు అరవింద్ కుటుంబం కూడా కోతి పుండు బ్రహ్మరాక్షసి అన్నట్టు దాన్ని అన్వాంటెడ్ రూట్స్లోకి తీసుకెళ్ళిపోయి అన్నెసరీ కామెంట్ చేసి ఒక అన్నెసరీ డిస్ప్యూట్ని క్రియేట్ చేశారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉనికినే ప్రశ్నించారు. అలాగే పోలీస్ శాఖ ఉనికిని, పోలీస్ శాఖ సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించారు. వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేస్తే దాన్ని తప్పుగా చిత్రించారు. పోలీస్ శాఖ వైఫల్యం అన్నట్టుగా చిత్రించారు. ఇది తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యమంత్రి గారు కూడా నిండు శాసనసభలో కూడా ప్రభుత్వం కూడా ఇందులో కొంత భాగస్వామ్యం ఉంది, మేము ఆ బెనిఫిట్ షో ఇవ్వటం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, కాబట్టి మేము ఇక నుంచి బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ముఖ్యమంత్రిగా ఉండేంత వరకు మాత్రం ఇవ్వను అన్నాడు. అంటే నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను, ప్రజలకి ఇంత హాని జరుగుతుంది, ఒక రకంగా ప్రజల డబ్బులు పోతున్నాయి, ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి, కానీ దీని మూలన లబ్ధి పొందుతుంది పెద్ద బడా నిర్మాతలు, హీరోలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో హీరోలు ఉన్నారు. సామాన్య ప్రజల ప్రాణాలు పోతే వాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. కనీసం థియేటర్లోంచి బయటకు వచ్చి చూసే అంత ఓర్పు కూడా వాళ్ళకి లేదు. కనీసం వాళ్ళని హాస్పిటల్లో చేర్చాలన్నంత బాధ్యత కూడా లేదు. ఆ బిడ్డను కూడా ఇల్లు ఎవరు చూడలేదు. అయితే చెప్పాడు, ఎవరు కూడా సినీ ప్రముఖులు ఒక్కరోజు పోలీస్ ఇంట్రాగేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆ రాత్రికి ఇంటికి పంపించేసిన అర్జున్ని చూడటానికి క్యూలు కట్టారు పెద్దవాళ్ళంతా సినీ ప్రముఖులు. ప్రాణాల కోసం పోరాడుతున్న బిడ్డని ఎవరు చూడలేదు. ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మేము కూడా ఇక బెనిఫిట్ షోస్కి ఇవ్వము. ఎందుకంటే ప్రజల ప్రయోజనం చూడాలి ప్రభుత్వం అనేది. తర్వాత ప్రజలకు ఏమన్నా లాభమా అంటే చాలా వేలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఆ చనిపోయిన రేవతి కుటుంబం, ఆమె భర్తకి 30,000 రూపాయల శాలరీ, తర్వాత ఆ అమ్మాయి హౌస్ వైఫ్, ఆ 30,000 శాలరీతో నలుగురు ఆ రోజు టికెట్, వాళ్ళ అమ్మాయి, కొడుకు, భర్త వచ్చారు. కనీసం 4 రొళ్ళు అనుకున్నా కూడా 8,000 రూపాయలు పెడితే తప్ప టికెట్లు రావు వాళ్ళకి. కొన్నిసార్లు 3,000 కూడా అమ్ముకున్నారండి బ్లాక్లో. పోనీ 8,000 అనుకుందాం. ఒక 30,000 వచ్చే ఒక ఉద్యోగి 8,000 ఖర్చు పెట్టుకుని వచ్చి ఒక భార్యను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత బిడ్డను కూడా హాస్పిటల్ పాలయ్యాడు. బతుకుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. దీనికి ప్రభుత్వం ముందు బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతేగాని ఎవరు కూడా అర్జున్నో లేకపోతే ఆ సినిమా యాజమాన్యాన్నో అనరు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది బెనిఫిట్ షో, ఇలాంటి తొక్కిసలాటని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారంటారు. కానీ నిజానికి పోలీసులు ముందుగానే వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, మీరు రావద్దు, మేము కంట్రోల్ చేయలేము, ఆ థియేటర్ చాలా చిన్నది, తర్వాత ఒకటే ఎంట్రీ ఉంది దానికి, తర్వాత అక్కడ చాలా థియేటర్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, ఆ టైంలో రష్ ఉంటుంది, అందులో మీరు వస్తున్నారు అనేటప్పటికి ఇంకా ఉంటుంది, కాబట్టి కోఆపరేట్ చేయమని రాస్తే లేదు రావాల్సిందే, ఫస్ట్ రోజు నేను ఆ థియేటర్లో చూడటం నాకు ఆనవాయితీ అన్నాడు. ఆనవాయితీ అన్నప్పుడు ఆయన ఏదన్నా ఒక మారువేషంలో సింపుల్గా వెళ్ళి ముందు వరుసలో, గతంలో కూడా నేను విన్నాను చాలామంది హీరోలు మారువేషాల్లో వెళ్ళి వాళ్ళ సినిమా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారని నేల టికెట్ అంటారు, ముందు స్క్రీన్ ముందు ఉండేది చీప్ టికెట్, సర్కిల్లో కూడా వెళ్ళి కూర్చోరు, అంతా ఈ క్లాస్ పీపుల్ వెళ్తారు. మాస్ ఏమనుకుంటున్నారు ఈయన అక్కడ కూర్చుంటారు, కానీ ఈయన అక్కడ ప్రిఫర్ చేయలే, ఫ్యామిలీ మెంబర్స్తో సహా వచ్చి డ్రెస్ సర్కిల్లో స్పెషల్ సర్కిల్లో ఉంటాయి వాటిల్లోకి వెళ్ళాడు. దాంతో ఊరేగింపుగా వచ్చాడు. అదే చెప్పాడు, అక్కడ ఏం జరిగిందో ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఒక సభ్యుడు ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు, ప్రజలకు చెప్పాడు. తెలంగాణ ప్రజలకు ఆయన బాధ్యత వహిస్తూ జరిగింది ఇది పొరపాటు, జరిగిన ఇన్సిడెంట్ ఎవరిదన్నా అనే పొరపాటు చెప్తే దానికి మర్నాడు వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అల్లు అర్జున్ వాళ్ళు ఇది అన్ని అబద్ధాలు చెప్పారు, వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయింది, మిస్అండర్స్టాండింగ్ అయింది, కమ్యూనికేషన్ గ్యాప్ అయింది, లాయర్లు ఏదైతే చెప్పమన్నారో అవన్నీ చెప్పారు. వీళ్ళు ఆ మాట కూడా చెప్పారు, లాయర్లు మాకు ఇచ్చిందే మేము చెబుతున్నాము, ప్రశ్నలు అడిగితే మేము చెప్పము, లాయర్లు చెప్పొద్దు అన్నారు. అసలు లాయర్లు చెప్పేటువంటిగా అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు? ఆ లాయర్లనే మాట్లాడమంటే వాళ్ళే చెప్పేవాళ్ళు కదా. నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజం మాట్లాడటానికి వచ్చావు అనుకుంటారు. వాస్తవ పరిస్థితి చూసింది అర్జున్.
లాయర్లకు చెప్పిన మాట చదువుతున్నారు చిలక పలుకుల్లాగా తండ్రి కొడుకు. సరే ఇది అయిపోయింది. ఇప్పుడు దీని మూలాన సినీ పరిశ్రమలో ఆందోళన వచ్చేసింది. ఇక మన సినీ పరిశ్రమ షైన్ అవ్వలేదు, మనం టికెట్ల రేట్లు ఫిక్స్ చేసే అధికారం మనకు లేకుండా పోతుంది, సినీ పరిశ్రమ దెబ్బతింటుంది, ఇటలో కోట్లు లాభాలు మనం సంపాదించలేము అనే ఉద్దేశం మీద ముఖ్యమంత్రిని కలవటానికి రాష్ట్ర సినిమా అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు గారిని మధ్యవర్తిత్వం పెట్టి వారి ద్వారా చీఫ్ మినిస్టర్ని కలవాలంటే ఆయన పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒక 50 మంది చాలా ముఖ్యమైన వాళ్ళంతా వచ్చారు. అల్లు అరవింద్ గారు కూడా వచ్చాడు, తర్వాత రాఘవేంద్రరావు గారు వచ్చాడు, చాలామంది కొరటాల శివ, ఇలా చాలామంది ప్రముఖమైనటువంటి హీరోలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, నిర్మాతలు వచ్చారు, ఒక 50 మంది. వాళ్ళందరితో సమావేశం అయ్యాడు. సహజంగా వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి లబ్ధి చేకూరే అంశాలు అడుగుతారు. ఇది మాకు గతంలో మీరు ఆయన ఆగ్రహంతో చెప్పలేదు, అది బాధతో చెప్పాడు. మేము చేసిన తప్పు, ఇట్లా సినిమాలు వేల కోట్ల రూపాయలతో తీసి ₹1,000 టికెట్ ఖరీదు పెడితే మధ్యతరగతి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, అది చనిపోయింది ఒక మధ్యతరగతి కుటుంబం. కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు బౌన్సర్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆయన కాబట్టి బౌన్సర్లను ఒక 50 మంది తెచ్చుకుని సేఫ్గా బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళ పిల్లలతో పాటు. మరి సినిమా టికెట్లు 8,000 పెట్టి కొనుక్కుని వచ్చి వాళ్ళు ఆ సినిమా కూడా చూడకుండా ప్రాణాలు పోగొట్టుకున్నారు. దానికి ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలన్నీ పోలీసులతో చేయించాడు. పోలీసులే చేశారు అక్కడికక్కడే వాళ్ళు నిర్ణయించుకుని. బౌన్సర్లు మాత్రం వీళ్ళ కుటుంబాన్ని కాపాడటానికే నిలబడ్డారు. అవును. తర్వాత ఇంత తొక్కిసలాట అయ్యి మనిషి చనిపోయారు, ఇంకొక పిల్లాడు ప్రాణాపాయంలో ఉన్నాడని చెప్పడానికి వెళ్తే కూడా బౌన్సర్లు అలౌ చేయాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి దయచేసి, ఇంకొక తొక్కిసలాట కూడా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు అని. లేదు, ఒక్కోసారి ప్రేక్షకులు తిరుగుబాటు చేసి ఎవరి మీదైనా, హీరో మీదైనా, థియేటర్ యాజమాన్యం మీదైనా దాడి చేయొచ్చు. సహనం కోల్పోయినప్పుడు ఏదైనా జరుగుతుంది. అట్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కలవటానికి వీళ్ళందరూ పూనుకున్నారు. ఎందుకు, ఆయన ఏదో ఆగ్రహం మీద ఉన్నాయని. నాకు తెలిసినంతవరకు ఆయన చెప్పింది ఏంటంటే, నాకేం ఎవరి మీద ఆగ్రహం లేదు, ఇంక్లూడింగ్ అరవింద్ మీద కానీ అర్జున్ మీద కానీ ఎవరి మీద లేదు. నేను ఏదైతే ఆ రోజు శాసనసభలో చెప్పానో దానికి కట్టుబడి ఉంటాను. బెనిఫిట్ షోస్ అయితే ఇవ్వము, తర్వాత టికెట్లు నిర్ణయించుకునే అధికారం మీకు ఉండదు. ఏదైతే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయో ఆ బడ్జెట్కి తగ్గట్టు మీరు సినిమాలు తీసుకోండి, ఆడించుకోండి. ఇప్పుడు గతంలో సంవత్సరం పాటు కూడా ఆడే సినిమాలు పెట్టిన డబ్బు ఎక్కడికి పోయేది కాదు. ఇప్పుడు పరిస్థితి అట్ట కాదు. ఒక 12,000 థియేటర్లో వదిలాలి, ఆ సినిమా బాగుండాలేకపోయినా ఫస్ట్ రోజు కనుక జనం చూసేస్తే ఆ క్రేజ్తో వీళ్ళకి డబ్బులు వచ్చేయాలి. అంతేగాని సినిమాలో కంటెంట్ ఉందా లేదా అని కాదు. ఇప్పుడు ఆ సినిమా నిజానికి పుష్ప 2 సినిమా ఒక స్మగ్లర్ని గ్లోరిఫై చేస్తా తీసాడని అంటున్నారు. నేనైతే చూడలేదు, నేను చూడకుండా చెప్పడం తప్పు, సబ్జెక్టు కరెక్షను. ఒకవేళ కనుక అదే నిజమైతే అలాంటి సినిమాకి బెనిఫిట్ షో ఇవ్వటం కూడా ప్రభుత్వం తప్పే. ఆయన ఏం చెప్పాడంటే, మీరు మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయండి, ప్రభుత్వం నుంచి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద తీయండి, అలాగే యూత్కి మంచి మెసేజెస్ ఇచ్చే సినిమాలు తీయండి, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాళ్ళలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చేలాంటి ఒక సందేశాత్మక సినిమాలు తీయండి, యువతని మంచి మార్గాల్లో నడిపేటందుకు మీరు గైడెన్స్ ఇచ్చే మంచి అంశాల మీద సినిమాలు తీయండి, ప్రభుత్వం నుంచి నా సహకారం పూర్తిగా ఉంటుంది అని ఆయన హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఆయన అభ్యర్థించినట్టు కూడా తెలిసింది. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి, డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ మా వైపు నుంచి రావాల్సిన అన్ని వస్తువులు మీకు ఇస్తాము, తర్వాత షూటింగ్లకు సంబంధించి మీకు పర్మిషన్లు అవన్నీ కూడా మేము ఈజీ చేస్తాం. వీళ్ళు ఏదైతే అడిగారో అన్నిటి పట్ల ఆయన సుముఖంగానే సమాధానం చెప్పినట్టు తెలిసింది. కాబట్టి ఈ ఒక్క అంశంలో మాత్రం మీరు నన్ను అది అడగొద్దు, నేను కూడా ప్రజలకి బాధ్యతగా వహించాల్సిన మనిషిని. మా ప్రభుత్వం కూడా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలు కాపాడాలి తప్ప మేము ఇలాంటి పెద్ద సినిమాలు తీసి ₹1,000 మధ్యతరగతి ప్రజలని టికెట్లు కొనేందుకు మేము ప్రోత్సహించడంలో భాగస్వామ్యం కాలేము, మీరు క్షమించాలి. దీనికి మిగిలిన అన్ని అంశాల్లో మీరు ఏది అడిగినా ఎప్పుడైనా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నాకు అందరి పట్ల సమమైన ఆదరణ భావన ఉంది, స్నేహభావం ఉంది. అల్లు అర్జున్ గారు కానీ నాకు స్నేహితుడేను. కాకపోతే నేను చట్టంలోకి జోక్యం చేసుకోలేను. చట్ట ప్రకారం ఏదైతే వాళ్ళు చర్యలు తీసుకుంటారో చట్టం తన పని తను చేసుకుంటుంది. నేను శాసనసభలో ఏదైతే ప్రకటన చేశానో ఆ ప్రకటనకి నేను కట్టుబడి ఉంటాను. అంతే తప్ప వ్యక్తిగతంగా మీరందరూ కలవటం నాకు సంతోషమే. సినిమా పరిశ్రమ బాగుండాలి, మీరందరూ బాగుండాలి, అట్లాగే మంచి వినోదం ఇవ్వండి మీరు రాష్ట్రంలోనూ అనేసి ఆయన కూడా చెప్పినట్టు తెలిసింది. ఒక రకంగా చాలా బాధ్యతాయుతంగానే వ్యవహరించాడు ఆయన.
అంతే తప్ప అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సంఘటనకు సంబంధించి చాలామందికి కొన్ని అపోహలు అనుమానాలు ఉంటాయి కాబట్టి దాన్ని వీడియో రూపంలో వేయించి మొత్తం అంతా కూడా వాళ్ళ ముందే చూపించాడు. ఇందులో ఏమన్నా తప్పు ఉందా, రైట్ ఉందా, ఎవరిది ఉంది, అది తర్వాత విషయం, ఈ వాస్తవాలో కాదో మీరు గమనించమని వేయించి చూపించినప్పుడు చూశారండి. తర్వాత దాని మీద ఏం పెద్ద చర్చ సాగలేదు, ఎందుకంటే అది ఇక న్యాయస్థానంలో జరగాల్సిందే తప్ప ఇక్కడ నిర్ణయించాల్సింది కాదు. ముఖ్యమంత్రి అల్లు అరవింద్ గారిలో లేకపోతే ఇంకొకళ్ళు నిర్ణయించాల్సిన అంశం కాదు. వాస్తవాలని వాళ్ళ ముందు పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఈ వాస్తవాలు కాదు అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. చెప్పినప్పుడు మరి ప్రముఖులందరూ వచ్చారు, సినిమా పెద్దలు, వాళ్ళ సమక్షంలోనే చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక అవగాహనకు వస్తారు, ఇది అసలు ఈ అల్లు అర్జున్ అలా ప్రవర్తించడం కరెక్టా కాదా, రేపు కూడా ఇట్లా ఎవరన్నా చేయకుండా అదొక గుణపాఠంగా పెద్దల దృష్టికి తీసుకొచ్చాడు. మీలాంటి పెద్ద పెద్ద ప్రముఖులు రిలీజ్ అయిన రోజు ఇంత హైప్ చేసిన సినిమాలకి మీరు వెళ్ళి అక్కడ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూసుకోండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేసి ఉంటాడు. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు బాధ్యతారహితంగానో ఆవేశంతోనో ఆగ్రహంతోనో ఊగిపోయి మాట్లాడిన తత్వం కాదు. ఆ రోజు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నేను కనీసం నా ముఖ్యమంత్రిత్వంలో ఇలాంటి పొరపాటు జరగనివని అన్నాడు అంతే. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగానే మనం స్వీకరించాలి. తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఒక అవగాహన, క్లారిటీ వచ్చింది, ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ప్రభుత్వం ఉద్దేశాలు ఏంటి, మనం ఎలా వ్యవహరించుకోవాలి, మన బాధ్యతలు ఏంటి అనేది ఒక అవగాహన తీసుకొచ్చినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. ప్రజలకు కూడా మంచి సినిమాలు వాళ్ళకి సరిపడా. ప్రజలకు కూడా ఒక సందేశం ఏంటంటే, మీరు కూడా ఇలా హైప్ ఇస్తున్నారు అన్నిట్లోనూ సోషల్ మీడియాల ద్వారా, మీరు ఎగబడి వాటి కోసం వెళ్ళి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు, మీరు జాగ్రత్త, మీ కుటుంబాల జాగ్రత్త, మీ ఆర్థిక పరిస్థితులు జాగ్రత్త అని కూడా ఒక సందేశం ఇచ్చినట్టుగా మనం భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులకు.